ప్రైజ్ ద లార్డ్. బిషప్ గారికి గుడ్ ఈవినింగ్, అందరికీ పాస్టర్స్కి, లీడర్స్కి, వచ్చినటువంటి సంఘానికి గుడ్ ఈవినింగ్ చెప్తూ మనము ఈ క్రైస్తవ సమైక్యత ప్రార్థన 3వ రోజు మనం ఇక్కడ ఈసీఐ దేవాలయంలో ఈ సంఘంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రారంభం బయటికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించుకుని స్థానిక సంఘం వారు కానీ లేకుంటే స్థానిక సంఘం వారు లేకపోతే వారి తరపున పాస్టర్స్ కానీ ఒక కీర్తన పాడుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎవరు ఎప్పుడు అనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. దయచేసి అందరూ బయటికి వెళ్ళి క్యాండిల్స్ వెలిగించుకుని దేవాలయంలోనికి ప్రవేశిద్దాం. దేవుని స్తుతించుడి అన్నటువంటి పాటను పాడుతూ ప్రభువుని మనం స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, ఆ స్వరమండలములతో
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సనతం తులసి తారతోను సనతం తులసి తారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. క్యాండిల్స్ ఆఫ్ చేసి కూర్చుందాము. బిషప్ గారు, ప్రేమకుమార్ బిషప్ గారు మనకు ఆహ్వాన పలుకులు పలుకుతారు. అందరినీ ఆహ్వానిస్తూ దేవుని యొక్క నామములో మనందరినీ కూడా ఈ ఆరాధనా క్రమానికి ఆహ్వానిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ సాయంకాలపు వేళ చేరి వచ్చిన క్రైస్తవ సమాజముగా మరియు ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి విశ్వసించిన క్రీస్తు సంఘముగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ క్రైస్తవ సమైక్యత ప్రత్యేక ప్రార్థన వారం మన కొరకు ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరములుగా ఏర్పాటు చేసి ఉండగా ఈ సంవత్సరము కూడా ఈ విధముగా జనవరి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వివిధ సంఘములలో జరుగుతున్న ఈ సమైక్యత ప్రత్యేక ప్రార్థనలను బట్టి దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. చేరిన మనందరమును ఏ విధముగా దేవుని సంకల్పము చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఐక్యత కలిగిన వారమై క్రైస్తవులముగా ఆ క్రీస్తు శరీరముగా మనందరమును ఏ విధముగా ముందుకి కొనసాగాలో మనము నేర్చుకుంటూ ఆ యొక్క సమైక్యతను చాటుకుంటూ మనము ముందుకు వెళదాం. ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా పక్షముగా చేరిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బిషప్ ప్రేమ్ కుమార్ గారు మనల్ని సాదరంగా ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు 3వ దినాన ఈ ఈసీఐ దేవాలయంలో సంఘములో మనమందరం కూడా కలిసి ఈ సమైక్యత సంఘంగా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాం. మంచి మెమరీ బిషప్ జాన్ విక్టర్ గారు ఆయన ఉండంగా 2 సార్లు పెట్టడం జరిగింది. అలాగే 2 సెమినార్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. కొంతమందికి తెలుసు, చాలా స్పోర్టివ్గా ఉండేవాడు ఆయన, చాలా స్పోర్టివ్గా ఉండేవాడు. మరి సక్సెస్ అనేటువంటిది మన క్రిస్టియన్ చర్చెస్లో ఉంది. ఒకరి తర్వాత ఒకరు దేవుని కృప వలన ప్రేమకుమారిని బిషప్ గారిగా దేవుడు అభిషేకించారు. చాలా సంతోషం. దేవుని యొక్క నడిపింపు, ఆ విధంగానే ఈ సంఘాన్ని నడిపించేటువంటి అనేకమైనటువంటి దీవెనలు ప్రభువు ఈ ఆత్మదేవుడు లేక పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వాలని మనమందరం ప్రార్థన చేస్తూ, ఇక్కడ బైబిల్ కళాశాల కూడా ఉందనుకుంటున్నాను, యంగ్ బాయ్స్ ఉన్నట్టున్నారు, వాళ్ళని తర్ఫీదు ఇవ్వడానికి కూడా దేవుడు వారికి నడిపింపవాలని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనను ప్రారంభించుకుందాం. ఇప్పుడు పాస్టర్ కరుణానిధి గారు ఈ నిర్వహిస్తారు. మనందరం కూడా మీకు పేపర్లో ఇవ్వబడింది, పేపర్ లేకపోతే టీవీ మానిటర్లో ఉంది, అక్కడ కూడా ఈ స్క్రీన్ మీద కనబడుతూ ఉంది. మనమందరము ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తుతింపబడునుగాక అని ఒకదానికి, అలా అంటే ప్రజలు చెప్పవలసిన దాన్ని చెప్పడానికి, భక్తి విశ్వాసంతో చెప్పడానికి ప్రారంభించుకుందాం. మన దేవుడు సర్వదా స్తుతింపబడునుగాక.
అందరము ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తుతింపబడును గాక. ఆమేన్. రెండు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ఆరాధింతము. మన మధ్య నెలకొని ఉన్న క్రీస్తును ఆరాధించుదము. ప్రభువు మన దేవుడు. రెండు మన ప్రభునకు సవినయముగా నమస్కరించుదము. ఆయనే మన ప్రభు, మన దేవుడు. పవిత్రుడవును సర్వశక్తిమంతుడవును అమరుడవైన ప్రభువా మా మీద దయచూపండి. యేసు బేతనియకు చేరినప్పుడు లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళాను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించడివాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పారు. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుద్ధానమునందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. యేసు ఆమెతో, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడును ఎన్నటికి నీ మరణమును చవిచూడడు అని చెప్పాను. నీవు దీనిని విశ్వసించుచున్నావా? నీవు దీనిని విశ్వసించుచున్నావా? నీవు దీనిని విశ్వసించుచున్నావా? స్థానిక సంఘం వారు ఒక భక్తి కీర్తన ఆలాపిస్తే బాగుంటుంది. ఉంటే స్థానిక స్త్రీలు సంఘం పిల్లలైనా సరే వచ్చి ఒక భక్తి కీర్తన, ఒక కీర్తన పాడండి. పాస్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి. తల్లి ఇదిగో. రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము, మన ప్రభువే అన్నటువంటి పాటను పాడుతూ ప్రభుని మనం స్తుతిద్దాం. రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానం చేయుదము. రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గం మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు ఘన మహత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గం మన ప్రభువే. సముద్రము సృష్టించి నాయనదే సత్యుని హస్తమి భువి చేసే. ఆయన దైవము పా
పరిశుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గం మన ప్రభువే. థ్యాంక్ యూ. 1700 సంవత్సరాల క్రితం క్రైస్తవులు విశ్వాస సత్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను ఒక సిద్ధాంతపరంగా నైస్య అనేటువంటి ప్రాంతంలో జరిగింది. ఆ నిర్వహణను గురించి చదివి ప్రార్థన పాస్టర్ అరుణ్ కుమారు చేస్తారు. సత్యం గారు మీరు కూడా ప్రార్థన చేయాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ముందు ఇది చదివి 1700 సంవత్సరాల క్రితం క్రైస్తవులు విశ్వాస సత్యాలకు సంబంధించిన ప్రశ్నలతో సందేహాలతో సతమతమయ్యారు. చాలా ఇబ్బందులు పడ్డారు. నిర్దిష్టమైన విశ్వాస సత్యాలను పొందుపరుచుకొనుటకు కొరకు ప్రయాసపడ్డారు. నైసియా విశ్వాస ప్రమాణాన్ని రూపొందించడంతో వారి ప్రయత్నాలకు ఒక ప్రామాణికమైన పరిష్కారము లభించినది. ఈరోజు మనమందరము విభిన్న సంస్కృతుల నుండి, వివిధ క్రైస్తవ విశ్వాస శాఖల నుండి వచ్చినను ఇప్పుడు సమైక్యముగా ఏకైక సంఘముగా దేవుని ఆరాధించుట ఎంతో ముదావహము. క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా మా ప్రభువా, నీకు వందనాలు. యావత్తు క్రైస్తవ సమాజము సమైక్యత కొరకు యూనిటీ ఫెస్టివల్ స్పెషల్ ప్రేయర్ వీక్ ప్రభువా ప్రపంచమంతా కూడా ప్రభువా కొనసాగుతూ ఉంది. ప్రాముఖ్యంగా విజయవాడ పట్టణంలో మేమందరము కలిసి ప్రతి సంవత్సరం ఈ రీతిగా ప్రభువా మరి ఈ ప్రేయర్ వీక్ అనేటువంటిది ప్రతి సంఘంలో కూడా క్రైస్తవులందరూ వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్ అని ప్రభా గుర్తు చేయటానికి, సేవకులు విశ్వాసులు అందరూ ఐకమత్యముగా దేవుని ఆరాధించటానికి ప్రభా మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రభా మీరే ఫలింపచేయమని, ఈ రీతిగా ప్రభా రెండవ రాకడలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఒక జనాంగముగా, ఒక గుంపుగా ఏ రీతిగా ఉంటారో మేము కూడా ప్రభా పలు పలు శాఖలకు చెందినటువంటి వారమైనప్పటికీ కూడా మేమందరము క్రీస్తు వారమే అని ప్రకటించటానికి ప్రభా ఈ రీతిగా కలిసి ఆరాధన జరిగిస్తూ ఉండగా మా ఆరాధన మీరు అంగీకరించమని, తద్వారా భారతదేశంలో క్రైస్తవులు బలమైనటువంటి శక్తిని తండ్రి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు కూడా గుర్తించినట్లుగా నీ కృప మాకు తోడుగా ఉంచుమని నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవ ఆరాధన క్రమములో పాప ఒప్పుకోలు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఘట్టము, అంశం. పాప ఒప్పుకోలు తర్వాత మాత్రమే మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతూ ఉందనేటువంటిది క్రైస్తవ విశ్వాసము, నమ్మకం. అందుకే ప్రభువు గొప్ప అద్భుతం చేసే సమయంలో ముందు నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్తాడు, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుందని చెప్తారు. పాప పరిహారం లేకుండా, పాప ఒప్పుకోలు లేకుండా హృదయశుద్ధి అనేది ఉండదు. కాబట్టి అబ్రహాము గారు, మెట్రోపాలిటన్ మిషన్ నుంచి వచ్చినటువంటి అబ్రహాము గారు ఈ ప్రార్థన చేస్తారు. అందరం కూడా కిరియే ఎలైసోన్ ప్రభువా దయచూపమని మన ప్రత్యుత్తరాన్ని తెలియచేద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సంఘ ప్రార్థన.
సృష్టికర్తవైన మా సర్వేశ్వర, సమస్త లోక రక్షకుడా, మానవ కుటుంబమును ఈ భూమి మీద పెంపారజేయు ప్రభువా, సకల జనులకును నీవే దేవుడవని, క్రీస్తు ప్రభువు నీ కుమారుడని మేమందరము నీవు పోషించున్న నీ ప్రజలమని సమస్త ప్రజలు తెలుసుకొందురుగాక. కిరియే లైసోన్, ప్రభువా దయచూపుము. ప్రభువా మాకు సహాయపడమని ప్రార్థించుచున్నాము. కష్టాలలో ఉన్న మా సహోదరులను ఆదుకొనుము, దుష్టులపై దయచూపుము, అక్కరలో ఉన్న వారికి నీ ప్రసన్న వదనమును ప్రత్యక్షమనర్చుము. కిరియే లైసోన్, ప్రభువా దయచూపుము. యుగ యుగాల తరతరాల ప్రజలకు విశ్వసనీయుడైన ప్రభువా, నీవు న్యాయవంతుడమైన తీర్పరివి, దయాస్వరూపుడవు, కనికర హృదయుడవు కావున మా అక్రమములను తప్పిదములను మన్నింపుము. సత్యస్వరూపమైన నీవు మమ్ము శుద్ధి చేయుము, నీతిమంతమైన పవిత్రమైన మార్గమందు మమ్ము నడిపింపుము. కిరియే లైసోన్, ప్రభువా దయచూపుము. ప్రభువా మా శ్రేయస్సును కోరు నీవు ప్రసన్నుడవై శాంతివంతమైన నీ ముఖకాంతిని మాపై ప్రకాశింపచేయము. మాకును భూమి మీద నివసించు సమస్త జనులకును శాంతిని సమాధానమును అనుగ్రహింపుము. మా పాలకులకు వివేక విజ్ఞానములను ప్రసాదింపుము. న్యాయముగాను శాంతియుతముగాను తమ అధికారమును బాధ్యతాయుతముగా నిర్వహించినట్లు వారికి సహాయము చేయుము. కిరియే లైసోన్, ప్రభువా దయ. ఆమేన్. సిస్టర్స్ వచ్చి ఒక కీర్తన పాడతారు. You'll join them? No. You don't know Telugu, right? తండ్రి దేవానికి ప్రణామం, యేసు దేవానికి ప్రణామం. తండ్రి దేవానికి ప్రణామం, యేసు దేవానికి ప్రణామం. ఆత్మదేవానికి ప్రణామం, ఆత్మదేవానికి ప్రణామం. త్రిత్వైక దేవానికి ప్రణామం, త్రిత్వైక దేవానికి ప్రణామం. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన. ఆది దేవానికి ప్రణామం, అల్ఫా ఒమేగానికి ప్రణామం. ఆది దేవానికి ప్రణామం, అల్ఫా ఒమేగానికి ప్రణామం. అద్వితీయుడా నీకే ప్రణామం, అద్వితీయుడా నీకే ప్రణామం. ఆలోచనకర్త నీకే ప్రణామం, ఆలోచనకర్త నీకే ప్రణామం. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన. మృత్యుంజయుడా నీకే ప్రణామం, ఆత్మస్వరూపానికి ప్రణామం. మృత్యుంజయుడా నీకే ప్రణామం, ఆత్మస్వరూపానికి ప్రణామం.
అంతర్యామి నీకే ప్రణామం అంతర్యామి నీకే ప్రణామం దివ్యకారుణ్యమా నీకే ప్రణామం దివ్యకారుణ్యమా నీకే ప్రణామం ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. థ్యాంక్ యూ. బైబుల్ పాఠాలు ఇప్పుడు ఇర్మియా గ్రంథం నుంచి 33వ అధ్యాయము 14-16 వచనాలు పాస్టర్ శరత్ గారు బాప్టిస్ట్ చర్చ్. ఈ ప్రత్యేక దినము కొరక ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు చదువుగా విందము. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-16 వచనాల వరకు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-16 వచనాలు. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. హలో, సమయం ఇచ్చినటువంటి తండ్రి గారికి, మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన 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 ఆరాధన. బలవం దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ మనస్సుతో కొనియాడెదను. నీ జాలి, నీ ప్రేమ, నీ కరుణకై నా పూర్ణ ఆత్మతో సన్నుతిల్తును. ఆరాధనా 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 ఈ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా 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 ఆరాధనా. ఇప్పుడు శాంతిసాగర్ వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలు. నైసియా విశ్వాస ప్రమాణ ప్రయాణాన్ని ధ్యానించే అష్టదిన ప్రార్థనాంశాలు. మూడవ రోజు దైవకుమారుని మనుష్య అవతారం. కీర్తన 72వ అధ్యాయం. కీర్తన 72 7 12 16 17 వచనాలు చదువుకుందాం. కీర్తన 72వ అధ్యాయం 7 12 16 17 వచనాలు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. 12వ వచనం. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. 16వ వచనం. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. తెలుగు రాని సిస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఒక ఇంగ్లీష్ పాట పాడతారు. వన్ ఇంగ్లీష్ సాంగ్ సిస్టర్స్. తెలుగేనా? హిందీ గాన్ కరో. కమ్ కమ్. ఇది మల్టీలింగ్వల్ అవుతుంది, రండి. హిందీయా గుజరాతీ సాంగా? టేక్ దిస్. जय जय तेरा नाम, 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 शांति दाता तेरा नाम, शांति प्रदाता तेरा नाम, शांति दाता तेरा नाम, शांति
शांति प्रदाता तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम, ज्योति दाता तेरा नाम, ज्योति प्रदाता तेरा नाम, ज्योति दाता तेरा नाम, ज्योति प्रदाता तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम, मुक्तिदाता तेरा नाम, मुक्ति प्रदाता तेरा नाम, मुक्तिदाता तेरा नाम, मुक्ति प्रदाता तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम, जय जय तेरा नाम। స్థానిక ఈసీఐ సంఘం నుంచి పాస్టర్ గారు శ్యామ్ గారు వచ్చి మా సువార్త పఠనం ప్రత్యేకంగా ధ్యానాంశముగా ఈ వారమంతా కూడా నీవు దీనిని విశ్వసించున్నావా యోహాను సువార్త నుంచి మనకు చదివి వినిపిస్తుంది. తర్వాత స్థానిక స్త్రీల సంఘం వచ్చి పాట పాడాల్సి వస్తుంది, కొంచెం సిద్ధపడండి. సువార్త పాఠముగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 14 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 14 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరింతురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్త మాంసం వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. ఆమేన్. స్త్రీల సంఘం వారు
హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి పూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి నిరంతరము మారాని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సూర్యుల పిల్లలారా దేవుని స్తుతించుడి జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి థ్యాంక్స్ అమ్మా, బాగా పాడారు. ఆస్తులను అమ్మి దేవునికి ఇచ్చి స్తుతించాలన్నటువంటి ఆఖరి మాట పాటిస్తే కొంచెం బాగుంటుందేమో. ఇప్పుడు 131వ కీర్తన జీడిఓపి సుదర్శన్ గారు మనకు చదివి వినిపిస్తారు. మన ప్రత్యుత్తరంగా మీరు ఎప్పుడునూ ఎల్లప్పుడూ ప్రభువును నమ్ముడని మనం దేవునికి వాగ్దానం ఇద్దాం.
నా ప్రభువా, నా హృదయము గర్వముతో ఉప్పొంగుట లేదు, నా కన్నులకు పొరలు కమ్మలేదు. మీరు ఎల్లప్పుడూ ప్రభువును నమ్ముడు. మహత్తర విషయములతో కానీ నాకు అంతుపట్టని సంగతులతో కానీ నేను సతమతమగటలేదు. మీరు ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభుని నమ్ముడు. నా హృదయము నిమ్మలమగును ప్రశాంతముగా ఉన్నది. పాలు మాన్పించిన శిశువు తల్లి రొమ్ము మీద ప్రశాంతముగా పరుండి ఉన్నట్లే నా హృదయమును నాలో నిమ్మలముగానున్నది. మీరు ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభుని నమ్ముడు. మనం కొన్ని సంవత్సరాలుగా ఈ సమైక్యత ప్రార్థన వారోత్సవాలను పరిశుద్ధాత్మ కృపా అనుగ్రహాల చేత ఇతర శాఖల దేవాలయాలకు వెళ్ళి క్రైస్తవ ఐక్యతను సమైక్యతను చాటి చెప్తూ జనవరి 18 నుంచి 25 వరకు చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ వారాన్ని ఎందుకు చేశారంటే కథోలిక సంఘము అలాగే సిఎస్ఐ లూథరన్స్ వీళ్ళ ప్రకారం జనవరి 25వ తారీఖు నాడు పౌలు మారు మనసు పొందాడు అనేటువంటిది ఒక ఆనవాయితీగా సాంప్రదాయకంగా వస్తున్నటువంటిది. ఎక్కడికి వెళ్తున్నాడు అతను? దమస్కస్కు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఒక అనుమతి పత్రము అంటే అఫీషియల్గా క్రైస్తవులను ఏదైనా చేయొచ్చు అనేటువంటి అనుమతి పత్రం కోసం వెళ్తూ ఉన్నాడు. అంతకుముందు చాలా భయంకరమైన కార్యాలు చేశాడు. ఆయన పేరు వింటేనే చాలామంది భయపడినటువంటి సందర్భం. ఈ వెళుతూ ఉండగా ఏం జరిగింది? ఏమన్నాడు యేసుక్రీస్తు? సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? అప్పుడు సౌలు ఏమన్నాడు? మీరెవరు? నేను యేసుక్రీస్తును అని చెప్పాడు. తర్వాత ఇంకో మాట చెప్తాడు, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు కనిపిస్తాడు ఆయన. కాబట్టి అక్కడ నుంచి నీకు ఏం జరగాలో, నీవు హింసించినది నన్ను అని క్రీస్తు చెప్పాడు. దీంట్లో చాలా అర్థం ఉంది. క్రైస్తవులు తన కొరకు, తన నామం కొరకు ఆ సత్య జీవితాన్ని జీవించటంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తారో ఆ కష్టాలను కూడా ఆయన అనుభవిస్తాడు. ఆ సిలువ దానికే ప్రతీకగా ఉందని మనకు తెలియచేయబడుతుంది. ఒక క్రైస్తవుడు క్రీస్తు కొరకు హింస హతసాక్షిగా, లేక మేము వేదానికి సాక్ష్యం అంటారు, మీరు హతసాక్షి అంటారు. వేదానికి సాక్షి, వేద సాక్షి, అది క్రీస్తే ఆ వ్యక్తిలో అనుభవిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని సౌలుకు తెలియచేస్తాడు. తర్వాత చాలా కాలం తర్వాత పౌలుగా మారుతాడు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కనుక 25వ తారీఖు నాడు ఈ సౌలు పౌలుగా మనోపరివర్తన లేక మారు మనసు పొందాడు. దాన్ని పురస్కరించుకుని ఈ ఐక్యతా వారాలు ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అందువలన 18 నుంచి 25 వరకు ఈ క్రైస్తవ సమైక్యత ప్రార్థన వారాన్ని ప్రపంచమంతా కూడా కొనియాడడం జరిగింది. ఇందాక ప్రారంభ ప్రార్థనలో పాస్టర్ అరుణ్ కుమార్ గారు చెప్పారు, లోకమంతటా ఈ సమయంలో క్రైస్తవ సంఘాలు ఎక్కడున్నా కానీ ఈ కాలం వేరుగా ఉండవచ్చు, అంటే డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. కానీ ఈ సమయంలో అందరూ కూడా ప్రపంచమంతటా కూడా క్రైస్తవులు ఏ సంఘానికి చెందిన, ఏ శాఖకు చెందిన, క్రీస్తులో భాగముగా ఆయన శరీరంలోని భాగాలుగా వచ్చి ఈ ప్రార్థన చేయటం అనేది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? రాలేని ప్రజలే. ఇప్పుడు మనం చేస్తున్నాం రైట్. ఇలా క్రైస్తవులందరూ, నువ్వు ఎవాంజలిస్టు సరే ఒక శాఖ, ఈసిఐ, లూథరన్, బ్యాప్టిస్ట్, క్యాథలిక్, జీడిఓపి అందరం వచ్చాం, మర్చిపోయా, సారీ, సిఎస్ఐ,
లేకపోతే పాపం కన్నానిది అప్పుడే గుడ్లు తేలేసాడు, నా పేరు చెప్పలేదండి. సిఎస్ఐ ఇంకా అందరం వచ్చాం. వస్తే ఎవరికి లాభం, రాకపోతే ఎవరికి నష్టం. వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం. సింపుల్. ఒక రోజున పరలోకంలో కొద్ది దూరంగా ఉన్నటువంటి సైతాను పెద్ద చిన్న వీళ్ళని పిలిచి, ఈ డెవిల్స్ని పిలిచి, క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, వాళ్ళని అరికట్టాలని ఒక పెద్ద సమావేశం వేశారట. చాలా చాలా అభిప్రాయాలు వచ్చినాయి. పెద్దవాళ్ళు తలబండినటువంటి డెవిల్స్ కొన్ని అభిప్రాయాలు, తర్వాత మధ్య వయసులో ఉన్నటువంటి డెవిల్స్ కొన్ని అభిప్రాయాలు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ లూసిఫర్కి ఏది కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఇంతలో ఒక పిల్ల డెవిల్ లేచిందంట. అంటే చిన్నవాడు. వాడు లేవగానే వీడికేం తెలుసు, మనమేం తలబడినటువంటి డెవిల్స్ ఇంత చెప్పినా కానీ లూసిఫర్ని ప్లీజ్ చేయలేకపోయాము ఏంటని అడిగితే ఆ లేచి ఒకటే చెప్పాడంట, క్రైస్తవుల్లో అనైక్యత తీసుకురండి చాలు, మనం ఏం చేయాల్సిన పని లేదు, ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచండి. క్యాథలిక్స్ని ప్రొటెస్టెంట్ వాళ్ళు విమర్శిస్తారు, ప్రొటెస్టెంట్ వారిని క్యాథలిక్స్ విమర్శిస్తారు, ప్రొటెస్టెంట్లోనే ఒక శాఖ వారు మరొక శాఖను విమర్శిస్తారు. మనం ఏం చేయాల్సిన పని లేదు, అది తెస్తే చాలని. కాబట్టి ఎవరికి నష్టం, మనం కలిసి వస్తే అపవాదికి నష్టం. మనం కలిసి వస్తే మనకు లాభమే కాకుండా దేవునికి మహిమ ఘనత జరుగుతూ ఉంటాయి. ఇది క్రైస్తవ సమైక్యతలో ఉండవలసినటువంటిది. అంటే మనలో ఉన్నటువంటి కొన్ని వైషమ్యాలు ఉంటాయి, కొన్ని విభేదాలు ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. సహోదరులుగా ఆ కీర్తన, ఫేమస్ కీర్తన ఉంది కదా, ఏమవుద్ది అప్పుడు, తర్వాత ఏమవుద్ది, ఎవరి ద్వారా ఆరోనికి వచ్చినట్ట అలా వస్తుంది కృపానుగ్రహాలు వస్తాయి. కాబట్టి ఇది మనలో జరగాలి. నేను కొన్ని బిషప్ గారితో అంగీకరించను, కొన్ని సిఎస్ఐ వాళ్ళతో అంగీకరించను, అలాగే సిఎస్ఐ వాళ్ళు మాతో అంగీకరించరు. ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటివి. మాకు వాళ్ళకి లూథరన్స్కి కొంచెం ఉన్నాయి, మిగతా వాళ్ళకి కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి. అది ఒకటి అయితే ఈ సిద్ధాంతాలను అందిపుచ్చుకుంటూనే, ప్రకటించుకుంటూనే, ఒకరి సిద్ధాంతాన్ని ఒకరు అర్థం చేసుకుంటూనే అన్ని సమయాలలో కలిసి మనం ప్రయాణం చేయాలి. సినడ్, మీది సినడ్ చర్చ్ అంటారు, సినడాలిటీ అంటారు మామూలుగా. సినడాలిటీ అంటే ఏంటి, కలిసి వెళ్ళటం, కలిసి వెళ్ళటం. ఆదిలో ఈ అంత్యోకులో విశ్వాసుల్ని, క్రైస్తవులని పిలవడానికి ముందు ఏమనేవాళ్ళు అంటే నడిచేవాళ్ళు, క్రీస్తు మార్గంలో నడిచేవాళ్ళు. చాలా కాలం ఈ మాట వినపడేది. తర్వాత సహోదరులను వచ్చింది, అంత్యోకులో క్రైస్తవులని పిలవడం మొదటిసారిగా చెప్పారు, నడిచి వెళ్ళేవాడు. కాబట్టి మనందరం కూడా నడిచి వెళ్ళాలి. మన నాయకుడు ఎవరు, మన కాపరి ఎవరు, మన మేపరు ఎవరు, క్రీస్తు, యేసుక్రీస్తు వారు. ఆయన వెనకాల నడిచి వెళ్ళాలి. కాబట్టి ఈ క్రైస్తవ సమారాధనలు లేక ఆరాధనలు, సమైక్యత, మనమందరం కూడా కలిసిగా, అందుకే మనల్ని ఏమంటారు, సహోదరులు అంటారు, విశ్వాసులు అంటారు. ఆ విధంగా వెళ్ళాలి. అది జరగవలసినటువంటిది. అందువలన మనం గత కొన్ని సంవత్సరాలుగా సమైక్యత ప్రార్థనలు డిఫరెంట్ చర్చెస్లో లేక డిఫరెంట్ డినామినేషన్లో చేస్తూ ఉన్నాం. మరి మేమందరం కూడా భాగస్వాములమయ్యాం. మీలో కూడా చాలామంది వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఒకరి తర్వాత ఒకరు ఈ సమైక్యత మనకేం చేసింది, మా సంఘానికి ఏం చేసింది, మన సంఘాలకి ఏం చేసింది, మీ అనుభూతి ఏంటి? ఈ నిన్నటి రోజున మనం కుదుస్ నగర్లో బ్యాప్టిస్ట్ చర్చిలో ఈ సమావేశాన్ని, ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి? అలాగే ఈ సంవత్సరం లేదు కానీ క్రితం సంవత్సరం ఆ కిందటేటు మన అరుణ్ కుమారు లూథరన్ చర్చిలో పెట్టాం. అలాగే చాలా కాలం క్రితం వీళ్ళ దగ్గర పెట్టాం. ఏంటి మన అనుభూతి? దయచేసి ఒకరి తర్వాత చెప్తే అది ఒక సాక్ష్యం అవుతుంది. మనం ఎలా ముందుకు వెళ్ళడానికి మీ సూచనలు కూడా చెప్తే బాగుంటుందని ఒక్కొక్కరిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.
ప్రధానంగా మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అదే రీతిలో ఈ సమయాన్ని నాకు అందించిన మొవల్ల ప్రసాద్ గారికి, తన తోటి పరిచారకులందరికీ, నాయకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమైక్యత ప్రత్యేక వారాన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి ఇచ్చిన కృప ఏమిటంటే, నిన్న మా దగ్గర జరిగిన సంఘటన మీకు తెలియపరుస్తున్నాం. ఎవరు కూడా ప్రోత్సహించింది లేదు. మీరు అలా రండి, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి అని ఎవరికి చెప్పలా. కానీ అందరూ కూడా ఒకరి ఆలోచన ప్రకారంగా, ఒక నాయకత్వ ప్రకారముగా అది జరిగినది అని మనం అందరం చూసాం. దీనికి అంతటికి కారణం ఏమిటంటే నేను ఒకటే నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు సమైక్యత ఈ వారాన్నే కాకుండా సమైక్యత భావాన్ని అన్ని సంఘాల్లో కూడా, అన్ని డినామినేషన్లో కూడా ఒక ఉన్నతమైన రీతిలో నడిపించడానికి దేవుడే తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు అనడానికి నిన్న జరిగిన ఆ క్రియే ఒక ఉదాహరణగా ఉంది. అంటే మా అనుభవం, ఎందుకనగా అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు చిన్న చిన్న పొరపచ్చలు జరిగాయి. కానీ నిన్న మాత్రం ఎటువంటి పొరపచ్చ జరగకుండా, ఎటువంటి ఆలోచన జరగకుండా, లేక ఎటువంటి ఆలోచన విధానం తీసుకోకుండా కానీ తెలియపరచకుండా అక్కడ జరిగిన సంఘటన బట్టి నేనైతే ఎంతో ఆనందించానండి. మీ రాక, మీ ప్రార్థనలు, అదే రీతిలో అక్కడ సంఘ నాయకులు కానీ శీల సమాజం కానీ సహకరించిన ఆ విధానం చూస్తే, మరి గతంలో ఎప్పుడు జరగనట్టుగా, ఎప్పుడు కూడా పరిచర్య చేయని వారు కూడా సంఘ పెద్దలు, మరి శీల సమాజం వారు అందరూ కూడా నా వంతు పని ఇది అని వారందరూ ముందుకొచ్చి చేసిన ఆ పనిని బట్టి నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని ప్రారంభించడానికి గల కారణాలు ఏమిటనగా, సమైక్యత భావంతో అనేకమైన డినామినేషన్లు అందరూ కలిసి ఒక వేదిక మీద కలిగి ఆయన ప్రార్థించడం ద్వారా, ఆయనకి విజ్ఞాపన చేయడం ద్వారా. అందుకే ప్రలాపించు ప్రవక్త అంటాడు కదా, మీరు ప్రార్థించుచుండగా నేను మిమ్మల్ని నడిపించేదను అన్నమాట మనం చూస్తున్నాం. అంటే క్రైస్తవ సంఘాలను నడిపించబడేదిగా ఉండాలంటే మనం చేయవలసిందంటే అందరము ఒక గూటికి చేరి అందరము కూడా ఏకకంఠముతో, ఏకత్వముతో, ఏకవృతంతో ప్రార్థించేవారుగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటాడు అనడానికి ఒక నిదర్శనంగా ఈ వేదిక మనకి ఏర్పాటు చేస్తున్నాడు. కనుక నిన్న దినమందు మొవల్ల ప్రసాద్ గారు చెప్పారు, క్యాథలిక్ వారు బాప్టిస్ట్ సంఘానికి రారు. నిజమే, ఎందుకనగా ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు. బాప్టిస్ట్ వారు క్యాథలిక్ సంఘానికి, మందిరానికి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. కానీ క్యాథలిక్ వారు నాయకులు బాప్టిస్ట్ సంఘానికి కానీ ఇతర సంఘాలకు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ దేవుడు తన ఉన్నతమైన కృపచేత ఈ అంత్యకాల దినాల్లో ఏ సమయాన ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న మన జీవిత విధానాన్ని దేవుడు తన ఆత్మచేత నడిపించడానికి ఈ సమైక్యత వేదికను ఏర్పాటు చేశారనడానికి ఇదొక నిదర్శనంగా ఉంది. కనుక మనలో ఉన్న ఈ అనేక రకాల భేదాభిప్రాయాలు తొలగించుకొని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సహోదర భావంతో పలకరింపు కలిగితే ఒక ఉన్నతమైన వేదికను మనం కలిగి ఉంటామన్న సత్యాన్ని మనం గమనించగలిగిన వారమే ఉన్నాం. ఎందుకనగా అందుకని అంటాడు కదా, సమైక్యత, జనుల సమైక్యత మహాబలాన్ని కలగచేస్తుంది. ఆ బలము కలిగిన వారు అంటే మనందరం కూడా ఒక ఐక్యతతో, సమైక్యతతో, ఒక ఉన్నతమైన సమాధానంతో, శాంతితో ఆయన వెంబడించడమే కాకుండా ఆయనకున్న ఆ స్వభావాలు, ఆయనకున్న ఆ గుణగణాలు మనం పొందుకొని అనేకులకు ప్రకటించుకున్నట్టుగా ఈ వేదికను ఉపయోగించుకునే రీతిలో దేవుడు నడిపిస్తున్నానని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. కనుక సమైక్యత అనేది ఈ కడవరి దినాలు చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేకమైన సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం జరిగినప్పటికీ కూడా మరి మొవల్ల ప్రసాద్ గారు వారి నాయకత్వంలో అనేక మంది నాయకులు సహకరిస్తూ ఈ సమైక్య వేదనం అయ్యగారు అదే అందరూ అన్నానండి, అదే నాయకత్వం అందరూ సహకరిస్తున్న అందరూ, అంటే వారితో పాటు మేము కూడా ఇప్పుడు కలవడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మేము కూడా సంతోషిస్తున్నాం. కనుక మరి ఈ సమైక్యత వల్ల సంఘాలే కాకుండా కుటుంబాలు కూడా ఒక ఉన్నతమైన రీతిలో ఆశీర్వాదాలు పొందుతాయని నమ్ముతున్నాను. సమైక్యత కార్యక్రమాన్ని ఇంతకంటే ఇంకా ఘనంగా ముందుకు సాగడానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనం నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరూ చప్పగా కూర్చున్నారు, అసలు ఏం కదలిక లేదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఐపీసీ వాడు సొత్తు కాదని చాలాసార్లు మనం విన్నాం కదా. దేవుడు మనకిచ్చిన భాగ్యం. మొట్టమొదటిగా నేను సంతోషించేది ఏంటంటే, ప్రభుకుమార్ గారు ఇక్కడ
బిషప్గా వారిని ఈసే వారు ఎన్నుకోవటం, దానికి ముందుగా నేను 94 to 97 3 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నా. GTH గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ. మా ప్రిన్సిపాల్ లివింగ్స్టన్ గారు, జాన్ విక్టర్ గారు బిషప్గా ఉన్నారు. తర్వాత రాజకుమార్ గారు గుంటూరు. ఆ తర్వాత నేను మొన్న మధ్యకాలం చూశాను దీన్ని ఇంత డెవలప్ అవడం. చాలా సంతోషం. ప్రభు కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాదు ఇక్కడ ఆరాధన జరపడం. ఈ ఏరియా, ఈ ప్రేమ్ కుమార్ గారు, ఈ ఏరియా మామూలు ఏరియా కాదు. ఎందుకంటే 10 గంటల తర్వాత మా వాళ్ళు గేటు దాటి సెకండ్ షో సినిమా చూసి వచ్చేవాళ్ళు. మామూలు వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు బైబిల్ కాలేజ్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అంతా అందులో నేను సినిమా చూసేవాడు కదా సార్. 10వ తరగతి తప్పిన వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా 10వ తరగతి 3 సార్లు తప్పే కాబట్టి. అయితే మొత్తానికి 4వసారి పాస్ అయ్యాను. ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకున్నానో అప్పుడు ప్రెసిడెంట్ ఫెలోషిప్ ఇండియాలో పనిచేసేవాడిని. అప్పుడు దేవుడికి నేను సమర్పించుకున్నాను. మా తల్లిదండ్రులు నన్ను సమర్పించుకోలేదు. నన్ను నేను సమర్పించుకొని అప్పుడు జాన్ విక్టర్ గారి ద్వారా ఇక్కడ ఫ్రీమెన్ బైబిల్ సెమినరీలో ఇక్కడ 3 సంవత్సరాలు చదువుకున్నాను. ఇక్కడ ఆరాధన జరగటం విన్నాను, చూశాను. తర్వాత ఈ సమైక్యత సహవాసముగా కూడుకొనుట అనేది నేను ఇదే కాదు GDOP నుండి నేను చూస్తూనే ఉన్నాను. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ టీం ఒక స్టేజీ మీద ఆల్ డినామినేషన్ నాయకులు కూర్చోవటం, అక్కడ ప్రార్థన జరగటం. 133వ కీర్తనకి మనం ఇంకో వచ్చిన మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఎఫెసీ పత్రిక. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో పూర్తి చేయండి. శ్రద్ధ కావాలి. శ్రద్ధ నీలో నాలో లేకపోతే చాలామందిని పోగొట్టుకుంటాం. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో ఈ తుమ్మల సత్యం అనేవాడికి శ్రద్ధ లేకపోతే ఇలా కూర్చునేవాడు కాదు, ఇలా కూర్చునేవాడు. అందుకే మేజర్ పంచాయతీ రామర్పాడు, ప్రసాదం పాడు, ఎనికే పాడు, నిడమ నూరు 4 గ్రామాల్లో చర్చిస్ 90 ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామాల్లో మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి వీళ్ళు వేరే ఫెలోషిప్లు వీళ్ళు నెంబర్గా ఉంటారు, కానీ వీళ్ళు ఆ వీధిలో ఉన్న నాతో సమాధానంగా ఉండరు. అందుకే నేను ఏం చేశానంటే పీరన్ అని రిజిస్ట్రేషన్ చేసి ఈ 4 గ్రామాలందరూ మనం ఐక్యతగా ఉండాలి, ఈ సందులో ఉన్న మనందరం ఏకాత్మ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి పీరన్నను ప్రారంభించడం జరిగింది. హోమ్ మినిస్టర్ సుచరితతో ఎన్నికప్పుడు దాన్ని ప్రారంభించాం. ఈ రోజుకి అది కొనసాగుతుంది. 4 గ్రామాలు కలిపి ఒక సువార్త కొడుకులు పెడతాం అనమాట. ఎంత బాగుంటుంది 4 గ్రామాల సేవలు కలిసి ఉంటాం. ఈ గుర్తుపెట్టుకోండి, కింద కూర్చున్న మీరైనా పైన కూర్చున్న మేమైనా ఒకటే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. దాని వెనకాల ఉన్న ఆశీర్వాదము శాశ్వతము. అది సంఘమైన, అది సమాజమైన, ఏదైనా కానీ, అది కుటుంబమైన, అద్భుతంగా దేవుడు అక్కడ ఆశీర్వాదమును శాశ్వతమును చూస్తే అది అభివృద్ధిలోనికి వస్తుంది, ఇది దీవించబడుతుంది. కాబట్టి కలుద్దాం, ఏకాత్మ కలిగి ఉందాం, ఏక మనసు కలిగి ఉందాం. ప్రార్థన ఉద్యమంలో సేవకులతో పిలిస్తే పలికే దట్లుగా మనం అందుబాటులో ఉందాం. ప్రభు సేవలో, ప్రజల సేవలో మీ తుమ్మల సత్యం. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. మరి ఈ క్రిస్టియన్ యూనిటీ స్పెషల్ ప్రేయర్ వీక్ అనేటువంటిది ఇది చాలా గొప్ప ఆలోచన. మరి దీనిలో మనం కూడా పాలిభాగస్థులం అవటం ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ప్రాముఖ్యంగా విజయవాడ పట్టణంలో మరి ఈ బాధ్యతను మన పెద్దన్న గారు, ఫాదర్ గారు, మొవల ప్రసాద్ గారు బాధ్యత తీసుకోవటం, రెవరెండ్ కరుణానిధి గారు వారికి సహకారిగా ఉండటం, మనల్ని యునైట్ చేయటం. మనం రోజు ఐక్యత గురించే చెప్తాం, కానీ మనం ఎవరితోటి ఐక్యంగా ఉండలేం. అది మన బలహీనత. అటువంటి పరిస్థితుల్లో మరి ఇంతటి పెద్ద భారాన్ని నేనైతే ఎందుకు వస్తానంటే ఫాదర్ గారికి భయపడి వస్తాను. అంటే మనకి ఖచ్చితంగా
భయం అనేటువంటిది ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింప. దేవునికి భయపడాలి, పెద్దలకు భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి. మనం భయపడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూస్తాం. అదే రీతిగా మరి మన మధ్య బిషప్ గారు వారు మనల్ని ప్రేమించి పోయిన సంవత్సరం మనం ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు కూడా మనం వచ్చాం. ఎంతో సంతోషంగా మరి ఈ ప్రేయర్ వీక్ అనేటువంటిది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నాకు. మరలా వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. ఏంటంటే దీని ద్వారా మన రెస్పాన్స్ ఏంటంటే కేవలం ఏ చర్చి వారు ఆ చర్చిలోనే. ఇప్పుడు మేము లూథరన్స్, మాకు ఈ తల మీద వెంట్రుకలు లేని అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ప్రక్కన జరిగే ప్రార్థన కూడా మాకు తెలియదు, దానిలోనే కొట్టుకుపోతూ ఉన్నటువంటి మాకు నిజంగా ఈ ప్రేయర్ వీక్ అనేటువంటిది ఇన్ని సంఘాలతో కలిసి మరి ఇంతమంది సేవకులతో కలిసి ఇన్ని చర్చెస్లో మనం ఆరాధన చేస్తూ ఉంటే హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంది. మన విజయవాడ పట్టణంలో మనకింత బలం ఉంది. అటు బెంచ్ సర్కిల్కి వెళ్ళామనుకోండి, మా పెద్దన్న ఉన్నాడు మొగల్ ప్రసాద్ గారు, అక్కడ ఉంటారు అని అటు వెళ్ళేటప్పుడు నాకు ఒక రకమైన ధీమ. ఎటు పోతున్నా మన వాళ్ళు ఉన్నారు అనేటువంటిది క్రైస్తవులకి ఇది గొప్ప వరం. కాబట్టి ఇది ప్రపంచమంతా జరుగుతూ ఉంది. యేసయ్య చేసినటువంటి ప్రార్థన కూడా ఇదేనండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడంటే, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తూ. అంటే యూనిటీ అనేటువంటి ఆలోచన వచ్చింది అంటేనే పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. అది విజయవాడ పట్టణంలో చాలా బలంగా జరుగుతూ ఉంది. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువు రాకడ వరకు నిరాటంకంగా ఇది కొనసాగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పాల్గొనినటువంటి వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నేను బ్యాప్టిస్టు సంఘాలకు చెందినటువంటి వాడను. నేను చదువుకుంది కూడా ఎకనామికల్ కాలేజీలోనే. అక్కడ సిఎస్ఐ వారు, లూథరన్ వారు, మెథడిస్టు, సిబిసిఎన్సి, బ్యాప్టిస్టు అంటే ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల హైదరాబాద్లో మరి బీడీ చేయటం జరిగింది. అక్కడ చదువుకున్నప్పుడే నేను యొక్క ఐక్యత, మేము అందరం కూడా ఐక్యంగా ఉండేటువంటి వాళ్ళము. మాకు డినామినేషన్ భేదమే ఉండేది కాదు. స్టూడెంట్స్ అందరం కలిసి చదువుకునేటువంటి వారము. కాబట్టి యొక్క ఐక్యత మరి మన క్రైస్తవుల్లో ఉండాలని, అదేవిధంగా మనందరము కూడా ఐక్యముగా ఉంటేనే ఏదైనా సాధించగలము. కాబట్టి ఐక్యమత్యముగా ఉంటూ, అదేవిధంగా బైబిల్లో దేవుడు సెలవిచ్చినట్టుగా కీర్తనాకారుడు సహోదరుల ఐక్యతగా నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నారు. కాబట్టి మనందరం ఇంతే మరి ఈ ఐక్యతను మన కడ వరకు, ప్రభు రాకడ వరకు మనము ఐక్యంగా ఉంటూ ప్రభువుని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ. వయసులో పెద్దవాళ్ళు చాలా అనుభవం ఉన్నటువంటి మండలాల్ గారు వచ్చి తర్వాత నేషనల్ వైడ్లో కూడా అనుభవం ఉంది, నైనిటాల్ ఆ ప్రాంతంలో కూడా అనుభవం ఉంది. ఆ తర్వాత మరీ తల్లి కీర్తన పాడవచ్చు. మీ అనుభవం కొంచెం ఏంటి మనం సాధించేది? థ్యాంక్ యూ ఫాదర్. సమైక్యత అనేది అవసరం అనుకోండి. ఈ సమైక్యత ఆరాధనకి నేను ఇండిపెండెంట్ చర్చెస్ కొంతమందిని పిలిచాను రమ్మనమని. ఏమోదన్నా అక్కడికి వెళ్ళి కూర్చొని తింటే రావటమేగా, రావటానికి ఇష్టం లేదు చాలామందికి. మరి అది ఎందుకు అలా జీర్ణించుకుపోయింది అర్థం కావట్లేదు. ఎవరో పలానా ఫాదర్ ప్రసాద్ గారా, లేకపోతే ఇంకొకళ్ళ ఈసఐ వాళ్ళ, వీళ్ళ అట్లా విమర్శనాత్మకంగా చూస్తున్నారు. కానీ కలిసి వెళ్ళి మనం కూడా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఏర్పాటు చేశారు,
దీనివల్ల మనం ఏమైనా నేర్చుకోగలమా అనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు గుర్తించటంలా. మరి ఈ సమైక్యత ఇంతతోనే సరిపోతుందా? ఈ వారం వరకే మనం సమైక్యత? ప్రభుత్వం వారు చేసేటువంటి కార్యక్రమాలని గవర్నర్ పిలుస్తుంటారు, కొంతమందికి ఆహ్వానం వస్తుంది, మిగతా వాళ్ళు ఎవరో రావట్లేదు. మరి అక్కడ సమైక్యత ఏది? మరి ఆ పిలిచే నాయకులు కూడా ఉండాలి కదా. మేము వెళ్తున్నాడు, మేము కూడా పిలుస్తుంది, అందరం రావాలంటే విషయం కూడా ఆలోచన చేయాలి. మరి ఈసీఐ ఇక్కడ స్థాపించేసినప్పుడు ఇక్కడ సహాయం చేసే వాళ్ళు నేను ఒకడిని. లివింగ్స్టన్ గారి ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఇక్కడ నేను టీచ్ చేశాను. అప్పటి నుంచి ఈసీఐతో సంబంధం ఉంది, ఎజ్రా సర్గుణం గారితో సంబంధం ఉన్నది. అలహాబాద్ బైబిల్ సెమినరీలో కూడా ఉన్నటువంటి ప్రొఫెసర్స్తో కూడా లింక్స్ ఉన్నాయి, మాట్లాడుతూ ఉంటాం. ఈ రీతిగా సమైక్యత అనేది ఆలోచన చేసినప్పుడు ఒక చోటే కాకుండా స్టాన్లీ జోన్స్ గారు మరి ముఖ్యంగా ఈ సమైక్యత ఉండాలనే ఉద్దేశంతోనే ఒక ఆశ్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు. నైనిటాల్ దగ్గర 7 సరస్సుల మధ్య ఒకటి సాత్తాల్ క్రిస్టియన్ ఆశ్రమం అని. అక్కడ అందరికీ ఇన్విటేషన్ వస్తుంది. ముస్లిమ్స్ వస్తారు, హిందూస్ వస్తారు, సాధువులు వస్తారు. అక్కడ ఉన్నటువంటి ఒక 15 రోజులు కూడా రీతిగా వాళ్ళు చేయటానికి ఆయన దేవుడి వారికి ఒక ఆలోచన ఇచ్చి తద్వారా ఏర్పాటు చేశారు సమైక్యత ఉండాలి అనే విషయంలో. మరి ఆశ్రమానికి కూడా అలాంటిది. మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులను ఎంతమందిని మనం పిలుస్తున్నామో, ఎంతమంది వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ మంది సేవకుల్ని ఆహ్వానిద్దాం. వారు కూడా ఈ సమైక్యత విషయం ఎందుకు చేస్తున్నారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకుని తద్వారా ఇతరులకు కూడా దీన్ని వ్యాపింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకంతా దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక వాల్యుబుల్ పాయింట్ ఆయన అనుభవంలో పెద్దవారు కాబట్టి చెప్పారు. నేను కొంతమంది ఇండిపెండెంట్ ఎవాంజలిస్ట్ని పిలిస్తే ఏముందలే అనేటువంటి సపరించడం అనేటువంటిది అలా కాదు. వచ్చే సంవత్సరానికి ఇక్కడున్న వాళ్ళు ఒక 2-3 పాస్టర్స్ని తీసుకొస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ విధంగా మనం పెరగడానికి, సంఘం పెరగడానికి ప్రయత్నం చేద్దాం. జీడీఓపి నుంచి సుదర్శన్. థ్యాంక్ యూ ఫాదర్. వేదిక మీద ఉన్నటువంటి లీడర్స్కి, తర్వాత బిషప్స్కి, తర్వాత అన్నకు కూడా హృదయపూర్వక వందనాలు జీడీఓపి తరపున తెలియపరుస్తూ ఉన్నాము. ఇందాక ఫాదర్ గారు ఒక మాట చెప్పారు సాతాన్ గురించి, లూసిఫర్ అని చెప్పేసి అన్నారు కదా. 133వ కీర్తనలో మనం చూస్తాం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. ఈ విషయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం కేరీ గారి దగ్గరికి వస్తారు. అయ్యా మీది వేరు, మాది వేరు, కానీ ఒక్క విషయంలో మీరు చేస్తున్నటువంటి పని మాకు బాగా నచ్చింది, కాబట్టి మనం కలిసి సతీ సాగమనం రూపుమాపే విషయంలో నేను నీతో పాటు కలిసి పనిచేస్తానని అది రూపుమాపేంత వరకు ఏం చేశారండి, కలిసి పనిచేశారు. ఇప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు ఉన్నారంటే వారి యొక్క ప్రతిఫలమే కదా. కాబట్టి ఈ యొక్క యూనిటీ అనేది ఇందాక మన్లారాయ్ గారు చెప్పారు కదా, ఈ యొక్క వారం రోజులే కాకుండా ప్రతి విషయంలో క్రైస్తవ మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో అందరం కలిసికట్టుగా మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడు గొప్ప ఉద్యమాన్ని, దేవుడు గొప్ప కార్యాన్ని మన దేశంలో చేస్తాడని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. త్రియేక దేవుని నామం పేరిట మీకు శుభములు కలుగునుగాక. The dignitaries on the dais and off the dais, I extend greetings, warm greetings of this evening from my bishop, the Right Reverend Dr. Tantepudi George Cornelius Tandri Garu, and the Church of South India, Krishna Godavari Diocese. Andhra Pradesh Federation of Churches ఆధ్వర్యంలో, it's the body of all the heads of the churches. హెడ్స్ ఆఫ్ ది చర్చెస్ ఉన్న ఈ యొక్క ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ వర్కింగ్ వండర్ఫుల్లీ యునైటెడ్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమై ఈ యొక్క సమైక్య అధ్యక్షులందరి యొక్క ఈ ఆర్గనైజేషన్ గ్రామాల్లోకి, జిల్లాల్లోకి, మండలాల్లోకి, అనేక ప్రాంతంలోనికి చొచ్చుకుపోయిన ఈ మన సంస్థ అన్ని ప్రాంతాలలో ఇటు విధానంలో ప్రతి ఒక్క సంఘము కలిసి ప్రార్థించడానికి
ఏర్పాటు చేయబడిన ఈ యొక్క బృహత్తర కార్యక్రమం పౌలు గారి యొక్క మార్పును గురించి ప్రభువారిని ఆయన సంధించిన ఆ యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఒక్క రాత్రి ఆయన వాక్యం అందిస్తే 3,000 మంది రక్షించబడి ఉన్నారు. అందరూ కలిసి ప్రార్థిస్తే క్రీస్తు శరీరముగా ఉన్న మనము ఆయన్ను శిరస్సుగా ఉంచుకొని ఆయన యొక్క శరీరంలోని అవయములుగా ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క పార్ట్గా ఈ బాడీలో మనం చూసినట్టయితే నియర్లీ 300 ట్రిలియన్ సెల్స్ అణువులు ఈ ప్రతి ఒక్క శరీరంలో ఉన్నవి. అట్టి విధానంలో ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘమంతా క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరముగా మనమందరము ఆయన చేసిన పని, ఆయన ఏ విధానంలో సేవ జరిగించారో ఆయన యొక్క ఆత్మను కలిగిన వారంగా ఈ సృష్టి యావత్తును మాటలో సృజించిన దేవుని యొక్క ఆత్మను కలిగిన వారముగా ఇందాక అరుణాయ్ గారు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దక్షిణ సంఘానికి ప్రాముఖ్యమైన వాక్యము దట్ దే ఆల్ మే బి వన్. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం 20వ వచనం నుండి చూసినట్టయితే తండ్రి వారు ఏకమై ఉన్న మనము ఏకమై ఉన్నలాగిన వారును ఏకమై ఉంటమే కాదు నా యొక్క మహిమను నేను వారికి ఇస్తున్నానని 22వ వచనంలో ఆయన చెప్పిన మాట. హి హడ్ గివెన్ హిస్ గ్లోరీ అంటు ఆల్ ఆఫ్ అస్, having his spirit in us, and as his cells we are in different places in our society. Unitedly we are praying together as one body of Christ. We are here of this area. ఒక శరీరంలో అవయముగా ఇక్కడ మనం ఉన్నాము. మనము చేయవలసిన కర్తవ్యం ఏమైనదో ఒక్కొక్క సెల్కి ఏ విధానంలో ఒక పని ఒక తలాంతు దేవుడు ఇచ్చినాడు. ఆ తలాంతును దేవుని మహిమార్థమై ఆయన్ని మహింపరుస్తూ ఆయన మనకిచ్చిన మహిమను మనము ఆయన మహిమార్థమై మనం వెచ్చిస్తూ మన యొక్క జీవిత విధానాన్ని కొనసాగించిన ఎడల ప్రియులారా ఈ ప్రాంతం అంతటినీ దేవుని కొరకు మనం సంపాదించవచ్చును. సేవకులుగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక్కొక్క స్థలం ఇచ్చాడు, ఒక్కొక్క జ్యూరిస్డిక్షన్ ఇచ్చాడు, ఒక్కొక్క బౌండరీ ఇచ్చాడు. ఆ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనము వారి ఆత్మల కొరకు ఉత్తరవాదులుగా ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ ఐక్యతతో ఒక శరీరంలోని ఒక అవయవముగా కూడుకొని ఇటు విధానంలో మరి అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. వీఆర్ రియల్లీ బ్లెస్డ్ బై దిస్ యూనిటీ. మనం అందరము కలిసి ప్రార్థించడం ద్వారా ఈ ఆరాధన క్రమం ప్రపంచమంతటా ఏ విధానంలో ఇదే ఆరాధన క్రమము మరి అనేక భాషలలో తర్జమా చేయబడి ఎంతో వారి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రపంచమంతటా అదే పోస్టర్, ఇదే ఆర్డర్ ఆఫ్ సర్వీస్. ఎంత ఐక్యత, ఇదే ప్రార్థన. ఈ 6 దినాల్లో 8 దినాల్లో చేస్తున్న ఈ ప్రార్థన దేవుని మహిమార్థమై దేవుని రాకడొచ్చు పర్యంతము ఈ ఐక్యతలో కొనసాగించబడాలని కోరుతూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించను గాక. థ్యాంక్ యూ. సాధించగలుగుతున్నాం అనేటువంటి అంశాన్ని గురించి ఎవరైనా క్లుప్తంగా చెప్పకపోతే మనం వాగ్దానం ఎవరు ప్రామిసింగ్? ఈ ఐక్యత వారంలో మనమందరం కలిసి ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. ఇట్స్ ఎ రియల్ గ్రేట్ జాయ్ యాజ్ వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్. Snowflakes are fragile, but if enough of them come together, they can stop the whole traffic. మంచు బిందువులు ఒక్కొక్కటి కురుస్తూ ఉంటే ఏమీ అనిపించదు, కానీ అన్నీ కలిసి ఒకచోట కురుస్తూ ఉంటే ఇట్స్ ఎ గ్రేట్ నంబర్లో కనిపిస్తూ ఉంటే ఈవెన్ ద ట్రాఫిక్ కుడ్ నాట్ మూవ్. The church, the Lord's church, nothing can stop the fellowship and the unity of the Lord's church. ఈ రీతిగా మనమందరం కలిసి చేసేటువంటి ప్రార్థన, కలిసి కూడుకునేటువంటి విధంగా మనం ఇంకా ముందు కొనసాగినట్లయితే
nothing can stop the unity and the fellowship of the Lord's church. I thank each and every one, those who have listened to me. Thank you all. ఓకే, ఇప్పుడు కొనసాగించిన తర్వాత బిషప్ గారు కూడా ఈ యూనిటీ ఏ విధంగా మనలో మార్పు ఐక్యతను తీసుకొస్తుంది అనేది చెప్పిన తర్వాత మనం కంక్లూజన్కి వెళ్దాం. ఇప్పుడు నైసియా విశ్వాస ప్రమాణం కిషోర్ ఈఎస్ఐ అందరూ నిలబడదాం ఒకసారి. నైస్యా విశ్వాస ప్రమాణమును అందరం కలిసి చెప్పుకుందాము. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనిదైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో అనేక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడెను. మానవుల మగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పొన్సియు పిలాతు క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పిత నుండి బయలుదేరేడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాం. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర విశ్వజనీన ప్రేషిత శ్రీసభను విశ్వసించుచున్నాం. పాప విమోచనమును ఒకే జ్ఞానస్థానమును అంగీకరించుచున్నాం. మృతుల పునరుద్ధానం రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. షాలోమ్ ఎవెంజలికల్ చర్చ్ టీం వచ్చి ఒక కీర్తన ఆలాపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. దైవజనులకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసులకి హృదయపూర్వక వందనాలు. ఈ ఐక్యత, ఈ ఒక గొప్ప అద్భుతము చూసినప్పుడు మన మనసుకి ఎంతో ఆనందము సంతోషము కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే చాలా సంఘాలు, చాలా పాస్టర్లు ఉన్నారు. ఒకలంటే ఒకళ్ళు పట్టించుకోకపోతే మాలాంటి విశ్వాసులకి వేరే రకంగా హృదయాల్లో అనేకమైన అనుమానాలు కలుగుతాయి. 3 వారాల క్రితం ఒక మీటింగ్ పెట్టారు, మీరు అందరూ చూసాం. ట్రాఫిక్ కూడా ఆపేశారు. అక్కడ చెప్పులు లేని వాళ్ళు లింగి కట్టుకొని తమిళనాడు నుంచి, మద్రాసు నుంచి, మన అనేకమైన రాష్ట్రాల నుంచి కూడా, బెంగళూరు నుంచి వచ్చారన్నమాట. అంటే గొప్ప దేవుడిని మనము సేవిస్తున్నాం. మనం అందరం గొప్పగా ఐక్యతతో ఉన్నప్పుడు చాలా అది ఆనందం అన్నమాట. ఎందుకంటే క్రీస్తు సంఘం వాళ్ళతో మాకు కొద్ది సంబంధం ఉంది. వాళ్ళు ఎవరిని కలవరో, ఏ స్టేజీ ఎక్కరో, అది చాలా చాలా ఇదనమాట. అంటే అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. క్షమించండి ఎక్కువ మాట్లాడితే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం
కలిసి నా అతిశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా పరలోకపు తండ్రి యవసాయకుడా, నా పరలోకపు తండ్రి యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరే, అందరూ పాడదాం, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రగా చేయ, నన్ను విసిరేయక సారపై ఉంచావా, నీకిష్టమైన పాత్రగా చేయ, నన్ను విసిరేయక సారపై ఉంచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇప్పుడు మన హలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ విమెన్స్ ఫెలోషిప్ వారు ఒక పాట పాడతారు, కుద్దూస్ సంఘం. యా యా రండమ్మా. హలో మైక్ చెక్. సంతోషం మీరు వచ్చారు అక్కడి నుంచి. హలో మైక్ చెక్. హలో మైక్ చెక్. హలో చెక్ మైక్. ఇందాక రాలి ఎప్పుడు వచ్చింది, నేను బాగుండే అప్పుడు పెట్టలేదే. అందరికీ వందనాలు.
ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు పెట్టినాడయా సతాను కలహములను చెదరగొట్టినాడయా విశ్వాసులను పెట్టినాడయా సతాను కలహములను చెదరగొట్టినాడయా విశ్వాసులను గద్దించవా తండ్రి అపవాదిని గద్దించవా తండ్రి అపవాదిని ఆత్మబలమును మాకు ఇయ్యవా ప్రభు ఆత్మబలమును మాకియ్యవా ప్రభు ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు కాచియతను యువవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు కాచినావు సంగమును నీ దయ వలనే నిలిపినావు బండపై నీ కృప వలనే కాచినావు సంగమును నీ దయ వలనే నిలిపినావు బండపై నీ కృప వలనే చిరకాలం ఐక్యతనే బంధకములతో చిరకాలం ఐక్యతనే బంధకములతో సిద్ధపరచయా నీ రాకడ కొరకు సిద్ధపరచయా నీ రాకడ కొరకు ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు హల్లెలూయా. సంఘాల నుంచి ఎక్కువ మంది రావటం లేదు, పాస్టర్స్ మాత్రమే వస్తున్నారు. కానీ కృపాకర్ గారు సంఘాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలండి. నిజంగా పాస్టర్స్ వస్తున్నారు, సరే క్యాథలిక్ సంఘం వాళ్ళు వస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి, అన్ని చోట్లకు వస్తున్నారు. ఈ సోదరిమణులు కూడా వచ్చారు, స్థానిక సంఘం వారు వచ్చారు. ప్రతి సంఘం నుంచి అంటే పాస్టర్ తనతో పాటు కొంతమంది సంఘం వారిని తీసుకొస్తే ఈ ఐక్యత యొక్క అనుభూతి వాళ్ళు పొందుతారు. మనం ఎలాగో కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం, మన చర్చిలో చేసినప్పుడే, కానీ వేరే చర్చికి వెళ్ళినప్పుడు సంఘానికి కూడా తెలియాలి దీని యొక్క విశిష్టత, దైవ అనుభూతి అనేది చాలా అవసరం. అందువల్ల మీకు ప్రత్యేకమైనటువంటి వెరీ గుడ్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ఇసుకపల్లి బాబురావు వచ్చి 2 చరణాలు ఒక కీర్తన పాడతాడు. 8:30 అవ్వలేదు ఇంకా భోజనానికి, చివరి అంశాలకు వచ్చాం మనం. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా మమ్ము దృఢపరచుమా,
గుణపరచుమా మమ్ము దృఢపరచుమా. నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా, నిన్నే నమ్మియున్నాము యేసునాథుడా. నీదు హస్తము మా మీద నుంచుమా, నీదు హస్తము మా మీద నుంచుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా. గుణపరచుమా మమ్ము దృఢపరచుమా, గుణపరచుమా మమ్ము దృఢపరచుమా. నీదు స్వరము వినలేని చెవిటివాడను, నీదు మాట పలుకలేని మూగవాడను. నీదు స్వరము వినలేని చెవిటివాడను, నీదు మాట పలుకలేని మూగవాడను. నీదు దారి మరచిన చెవిటివాడను, నీదు దారి మరచిన చెవిటివాడను. నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను, నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను. నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా, నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా. నీదు హస్తము మా మీద నుంచుమా, నీదు హస్తము మా మీద నుంచుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా. గుణపరచుమా మమ్ము దృఢపరచుమా, గుణపరచుమా మమ్ము దృఢపరచుమా. నా బాధ భరించలేని పిరికివాడను, మనోవేదను సహించలేని బలహీనుడను. నా బాధ భరించలేని పిరికివాడను, మనోవేదను సహించలేని బలహీనుడను. పొరుగు వారిని క్షమించలేని పాపాత్ముడను, పొరుగు వారిని క్షమించలేని పాపాత్ముడను. నీదు కృపను పొందలేని దౌర్భాగ్యుడను, నీదు కృపను పొందలేని దౌర్భాగ్యుడను. నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా, నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా. నీదు హస్తము మా మీద నుంచుమా, నీదు హస్తము మా మీద నుంచుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా. గుణపరచుమా మమ్ము దృఢపరచుమా, గుణపరచుమా మమ్ము దృఢపరచుమా, గుణపరచుమా మమ్ము దృఢపరచుమా. థ్యాంక్ యూ. ఇప్పుడు బిషప్ ప్రేమ్ కుమార్ గారు ఆయన యొక్క అనుభూతిని సాక్ష్యాన్ని ఇస్తారు. తర్వాత మనం ఈ ప్రార్థన ముగించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క రాత్రి వేళ ఈ విధముగా ఈ క్రైస్తవ సమైక్యత ప్రత్యేక ప్రార్థనా వారముగా మనము ఏర్పాటు చేసుకొని ఈ విధముగా మనందరము చేరి రావటం నిజంగా ఇది ఎంతైనా సంతోషకరమైన సమయముగా నేను భావిస్తూ దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రారంభ దినాలలో అప్పటి మొదలుకొని బిషప్ ఎజ్రా సర్గుణం గారు ఈ యొక్క ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా యొక్క నామకరణము చేసినది మొదలుకొని అన్ని సంఘ శాఖలతో సమైక్యతతో పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఒకే ఒక ఉదాహరణ, జార్ఖండ్ రాష్ట్రంలో ఎఫ్ఎంపిబి వారు
మాల్టో తెగల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించారు, సేవను ప్రారంభించారు. విశ్వాసులు ప్రభు వైపునకు తిరిగారు. అక్కడున్న వారు ప్రభువుని నమ్మారు. సంఘ స్థాపన జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఎంపిబి వారు ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియాని కలిసి అక్కడ ఉన్న 500 సంఘాలను ఈసీఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఆ సంఘముల మధ్య ఒక సమైక్యత, ఒక అండర్స్టాండింగ్, మరి ముఖ్యముగా ఎవరి బాధ్యతను వారు నెరవేరుస్తూ, అంత మాత్రమే కాకుండా రెవరెండ్ మణిలాల్ గారు చెప్పిన రీతిగా ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా విజయవాడలో ఒక బైబిల్ స్కూల్ని, ఒక బైబిల్ సెమినరీని ప్రారంభించారు. ఆ ప్రారంభించడానికి ఈ స్థలాన్ని వెతికి దీనిని ఎన్నుకున్నారంటే దాని వెనక మణిలాల్ గారు లాంటి వాళ్ళు అనేక మంది నాన్ ఈసీఐ అని చెప్పచ్చు. ఎందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే సమైక్యత, క్రైస్తవ సమైక్యత దేనినైనా సాధించగలదు. క్రైస్తవ సమైక్యత దేనినైనా సాధించగలదు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మన యొక్క పునాది క్రీస్తు అయితే ఐక్యతను చెడగొట్టేవాడు ఎవడు కూడా లేడు. మన యొక్క పునాది క్రీస్తు అయితే ఐక్యతను ఏది కూడా చెడగొట్టలేదు. అది సిద్ధాంతాలు కావచ్చు, ఇంకా లేకపోతే మ్యాన్ మేడ్ డినామినేషన్స్ కావచ్చు. మన పునాది క్రీస్తు, సంఘం యొక్క పునాది క్రీస్తు. దానిని ఎప్పుడైతే మనము మనసులో పెట్టుకోగలమో అప్పుడు ఈ యొక్క ఐక్యతలో ఇంకా ఎదిగే వారముగా మనమందరము ఉంటాం. ఈ యొక్క క్రైస్తవ సమైక్యత ప్రార్థనా వారం గత దినాలలో అనేక పర్యాయాలు ఫాదర్ ప్రసాద్ గారిని, మువ్వల ప్రసాద్ గారిని కలిసినప్పుడు వారు ఒకే ఒక మనసులో ఉన్న ఒక ఆలోచనను ఎప్పుడు చెప్తూ ఉండేవారు. కేవలం వారం రోజులైనా కలిసేది, సంవత్సరం మొత్తంలో అందరము కలిసి అందరూ విశ్వాసులతో విజయవాడలో ఒక గ్రౌండ్లో అందరము కలిసి మనందరము ఎందుకు దేవుని ఆరాధించకూడదు? లాస్ట్ టైం బిషప్ తండ్రి గారు కొర్నెలియస్ అయ్య గారు చెప్తూ, మీరందరూ దీనికి సిద్ధంగా ఉంటే బిషప్ హజరయ్య గ్రౌండ్స్ మొత్తాన్ని శుభ్రం చేసి మీకు అప్పచెప్తానన్నారు. అందరము కలిసి మనము విజయవాడలో ఎంతమంది క్రైస్తవులము ఉన్నామో అందరము కలిసి ఒక వేదిక మీదకి, ఒక స్థలములోనికి బహుశా రావటానికి నేటి దినాల్లో విజయవాడలో ఏ గ్రౌండ్స్ కూడా సరిపోవేమో, ఒకవేళ అందరము కలిసి ఒక దగ్గరకు వస్తే. అంత గొప్ప సమూహము, క్రైస్తవ సమూహము మన విజయవాడ నగరంలో మనకున్నది. నిజముగా ఈ యొక్క ఇనిషియేటివ్ క్రైస్తవ సంఘములన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొని రావాలన్న ఈ యొక్క ఇనిషియేటివ్ చాలా గొప్పది. దీంట్లో మన యొక్క సంఘాలు, మనము ఏ ఏ స్థానిక సంఘ శాఖలలో పరిచర్య చేస్తూ ఉన్నామో, నాయకులుగా ఉన్నామో, కాపరులుగా ఉన్నామో, లేక సంఘ పెద్దలుగా ఉన్నామో, మన సంఘములు కూడా ఇందులో పాలు పొందటము, మన యొక్క సంఘాలను మనం ప్రోత్సహించటము అనేది దీనిని గురించి ఎరిగిన వారముగా, ఈ యొక్క సమైక్యత ప్రార్థనలో పాల్గొంటున్న వారముగా ఇది మనందరి బాధ్యత అనేది మనము గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క క్రైస్తవ సమైక్యత భారతదేశంలో, మరి ముఖ్యంగా మన విజయవాడ నగరంలో ఒక గొప్ప విప్లవముగా మారిపోద్ది. అది పెద్ద ఇబ్బందికరమైనది ఏమి కాదు. మనందరమును ఒక అవగాహనకు వచ్చి, ఒక తాటి మీదకి మనందరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక విప్లవముగా మారిపోద్ది. దేవుని యొక్క వాక్యములో చెప్పిన రీతిగా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒక మాట నేను ఒక్క మాట, ఈ కాంటెక్స్ట్ వేరు కావచ్చు కానీ ఈ మాటను మాత్రం నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగము సంఖ్యాకాండంలో వారు ప్రయాణమై వస్తూ అనేక మార్లు ఏడ్చారు. మరొకసారి కూడా బాగా బిగ్గరగా ఏడ్చారంట. దేనికోసం ఏడ్చారంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఉడుకుతున్న కుండల దగ్గర కూర్చొని మాంసం తినేవాళ్ళం, కడుపారా తినేవాళ్ళం. ఇక్కడ మాకు మాంసం లేదు, ఎప్పుడు చూసినా అదిగో ఆ మన్నా ఒకటి, అది తప్ప వేరేది ఏమీ లేదు అని
మోషే మీద సనుక్కున్నారు, ఏడ్చారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవునికి చెప్పాడు, ప్రభువా ఇదేంటి ప్రభువా వీరు ఈ విధంగా చేస్తున్నారు అని. చివరికి తను చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ యొక్క వచనాలను కానీ మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట, చివరికి నన్ను చంపేయమని కూడా ప్రార్థన చేసినట్టు రాయబడుతుంది. మొత్తానికి దేవుడు చెప్పాడు, మోషే నువ్వేం చింతించొద్దు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల దినాలు వీరికి మాంసం పెడదామని. అప్పుడు మోషే అడిగిన ప్రశ్న, ఎలాగ పెడదాం? ఎన్ని పశువులు కావాలి, ఎన్ని పక్షులు కావాలి, ఎన్ని మేకలు కావాలి, ఎన్ని గొర్రెలు కావాలి? ఒక మాట దేవుడు అక్కడ చెప్తున్నాడు, మోషే నీ దేవుడైన యెహోవా బాహుబలము తక్కువైనదా? నీ దేవుడైన యెహోవా బాహుబలము తక్కువైనదా? ఆ దినాన ఆయనకి ఎంత బలం ఉందో ఈ దినాన సంఘమును ఏకతాటి మీదకి తీసుకొని రాగలిగిన ఆ బలము నేటికి కూడా ఆయన ఉన్నది. ద ఓన్లీ థింగ్, మనము ఆయన ఆలోచనకు సహకరించే వారముగా ఉండాలి. ఆయనకు బలం ఉంది, ఆయన చేయగలడు. ఆయన మన యొక్క హృదయాలను ఐక్యపరచగలిగిన దేవుడు. మనము ఆయన యొక్క ఆలోచనకు, ఆయన యొక్క ప్రేరేపణకు ఒప్పుకొనిన వారమైనప్పుడు ఖచ్చితంగా రానున్న దినాలలో ఫాదర్ మువ్వల ప్రసాద్ గారు ఒక విజన్ చూస్తున్నారు. వారు ఏంటి ఆ విజన్ అంటే, క్రైస్తవ సంఘాలన్నీ విజయవాడలో ఒక దినాన ఒక కూడికలో అందరూ ఇలాగ చిన్న చిన్న హాల్స్లో కాదు, ఒక పెద్ద గ్రౌండ్లో కలవాలనే ఆ యొక్కటి దేవుని చిత్తమైతే ఈ 2025లోనే అది జరగొచ్చేమో. దాని కొరకు మనందరం సహకరిద్దాం, ప్రార్థన చేద్దాం, మన సంఘాలను మనం ప్రేరేపిద్దాం. అట్టి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటివేషన్ టాక్ ఇచ్చినందుకు. ప్రతి సంవత్సరం కూడా ఒక అంశం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రభు చేసినటువంటి గొప్ప అద్భుతం యోహాను 11:26లో నీవు దేవునిని విశ్వసించుచున్నావని మార్తమ్మ మరియలతో చెప్పినటువంటి మాటను ఈ సంవత్సరం ధ్యానాంశంగా తీసుకున్నారు. మనందరం కూడా విశ్వాసులం. బైబిల్లో చాలా సందర్భాల్లో విశ్వాసాన్ని గురించి మనకు తెలియచేయబడింది. హీబ్రూలకు రాసినటువంటి లేఖ పత్రికలో ఒక మాట చెప్పబడుతుంది. సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో పెద్ద తుఫానులు వచ్చినప్పుడు ఓడ అతలాకుతలమవుతున్నటువంటి సమయంలో ఓడ స్థిరంగా ఉండడానికి లంగరు వేస్తారు. ఆ లంగరు భూమిని తాగటం మూలంగా అది గట్టిగా పట్టుకున్నప్పుడు ఓడ స్థిరంగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితానికి విశ్వాసము లంగరు లాంటిది. ఈ విశ్వాసంతోనే మరి బిషప్ గారు చెప్పినట్లుగా నేను 5-6 సంవత్సరాల నుంచి చెబుతూ ఉంటాను. నా మాట వింటున్నారు కానీ చేద్దామంటున్నారు కానీ ఎవరు రావడం లేదు. నా కళ ఏమిటంటే విజయవాడ పట్టణంలో క్రైస్తవులందరూ కూడా ప్రార్థనకు రావాలి, ఒక క్యాండిల్ పట్టుకోవాలి, ఒక ఉపవాసం పాటించాలి. అప్పుడు విజయవాడ పట్టణమే ఆంధ్ర రాష్ట్రానికి, ఇండియాకి ఒక దిశ చూపించినటువంటిది అవుతుంది. కాబట్టి ఆ సహకారాన్ని కోరుతూ బిషప్స్, లీడర్స్, పాస్టర్స్తో కలిసి ఈ లెంట్లో ఒక ప్రార్థన కూడిక పెడితే బాగుంటుందని మనందరం ప్రార్థనగా ఉండాలి. దీని కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తుంది అనేటువంటి నమ్మకంతో ముందుకు వెళదాం. మణిలాల్ గారు ఈ మరియా స్తోత్ర గీతాన్ని చాలా ఇష్టపడతారు. ఆయనకు ప్రేరణ లూకా సువార్త అయినప్పటికీ స్టాన్లీ జోన్స్ గారు ఆ పాట పాడతారు. ఇప్పటికే మనం దగ్గర 10-15 సంవత్సరాల నుంచి వింటున్నామేమో, లేక 10 సంవత్సరాల నుంచి వింటామన్నాం. ఆయన పాడినప్పుడు మనం కూడా పల్లవి పాడదాం. తర్వాత ప్రభు నేర్పించిన ప్రార్థన, బిషప్ గారు ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తారు. మణిలాల్ గారు. థ్యాంక్ యూ ఫాదర్. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 55 వచనాలు కనుక మీరు బైబిల్లో మీరు చూడండి. ఆ వచనాలకు సంబంధించినటువంటి పాట మరియం తల్లి గారు పాడినటువంటి పాట. లూకా సువార్తలో ఎలిజబెత్ గారు పాడిన పాట ఉంది, జకరియా గారి పాట ఉంది, సుమ్యోన గారి పాట ఉంది. వీటన్నిటికీ మించినటువంటిది ఈ మరియమ్మ గారి పాడినట్టు పాట. దీనినే
స్టాన్లీ జోన్స్ గారు ఏమన్నారంటే ఒక విప్లవాత్మకమైనటువంటి గీతం అన్నారు, రెవల్యూషనరీ సాంగ్ వీటన్నిటికంటే. ఎందుచేతనంటే ఈ పాటలో డివోర్స్ సంబంధించినటువంటి ఉన్నది, రాజకీయ అంశాలు ఉన్నాయి, ఆర్థిక అంశాలు ఉన్నాయి, సాంఘిక సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ మరియమ్మ గారు ఆ పాటలో వర్ణించారు. ఆ పాటని పాడుకుందాం. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది, ఆనందమయ నామది. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది, ఆనందమయ నామది. కడుదీన స్థితిలోన నేనుండినప్పుడు నన్ను కరుణించాడు నా దేవుడు. కడుదీన స్థితిలోన నేనుండినప్పుడు నన్ను కరుణించాడు నా దేవుడు. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది, ఆనందమయ నామది. సింహాసనము నుండి బలవంతులను త్రోసి దీనులను గద్దెపై నెక్కించెను. సింహాసనము నుండి బలవంతులను త్రోసి దీనులను గద్దెపై నెక్కించెను. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది, ఆనందమయ నామది. గర్వాంధుల చెడ్డ ఊహలన్నింటినీ చెదరగొట్టెను ప్రభువు సంపూర్తిగా. గర్వాంధుల చెడ్డ ఊహలన్నింటినీ చెదరగొట్టెను ప్రభువు సంపూర్తిగా. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది, ఆనందమయ నామది. తృప్తిగల భోజనము నిరుపేదలకు నిచ్చి ఆకలితో శ్రీమంతులను పంపెను. తృప్తిగల భోజనము నిరుపేదలకు నిచ్చి ఆకలితో శ్రీమంతులను పంపెను. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది, ఆనందమయ నామది. థ్యాంక్ యూ. ముగింపు మనము దయచేసి అందరూ నిలబడండి. ప్రభు నేర్పించినటువంటి ఆ గొప్ప ప్రార్థన అందరము కూడా చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకం నెరవేర్చును భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ముగింపు ప్రార్థన, తర్వాత బెనడిక్షన్. ప్రార్థన చేసుకుందాం. ఓ మా తండ్రి అయిన దేవా, పలు క్రైస్తవ సంఘాలను ఒకే విశ్వాసమును ప్రకటించుటలోను క్రీస్తుకు సాక్షులుగా నిల్చుటలోను ఐక్యపరిచి ముందుకు నడిపించుచున్నందులకు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. విశ్వాసులందరినీ ఒకటిగా ఐక్యమనర్చమని క్రీస్తు ప్రభువు ప్రార్థించెను. ఆయన విజ్ఞాపన ఫలముగా అతి త్వరలో మా మధ్య క్రైస్తవ సమైక్యము ఏర్పడవలనని ఆశించుచు అర్థించుచున్నాము. యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువా, మా ఈ మొరను ఆలకింపుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడినైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన కలిగించు ఐక్యత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనలో ఉండి మనలను నడిపించి బలపరిచి ఆయన బిడ్డలముగా ఐక్యత కలిగిన వారమై ప్రభువు రాకడకు సిద్ధపడు వారముగా ఉండునట్లు మనలను నడిపించునుగాక. ఆమేన్. శ్యామ్ గారు ఉన్నారా? ఓకే, 1 minute బిఫోర్. దీనికి ముందు చిన్న మనవి. రేపు 4వ రోజు గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర దేవాలయంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అక్కడే ప్రారంభించే వాళ్ళం.
కానీ ఈ సంవత్సరం కొద్దిగా మార్పు మన ఆల్ సెయింట్స్ సిఎస్ఐలో ప్రారంభించడం జరిగింది. దయచేసి అందరూ రావాలని మనవి చేస్తున్నాను. రేపు 5 గంటలకల్లా లేక 5:30 గంటలకు ప్రారంభించుకుందాం. ఒకప్పుడు అదంతా కూడా ఒత్తులతో తిరిగి వచ్చేవాళ్ళం, తర్వాత తగ్గించడం జరిగింది. దయచేసి అందరూ, బిషప్ గారు, రెవరెండ్ పాస్టర్స్, సత్యం అందరూ కూడా రావాలి. ఆ విధంగానే కృపాకర్ గారు సంఘాన్ని తీసుకుని రావాలి. ధన్యవాదాలు. శామ్. కూడి వచ్చిన సంఘ నాయకులకు, అలాగే సంఘ పెద్దలు, విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఎవెంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ఆహారం సిద్ధపరచబడింది. దయతో గ్రౌండ్ ఫ్లోర్లో